సార్ అధ్యక్ష, ఇప్పుడు మా ఆయనకు సమాధానం చెప్పాలంటే ఐ విల్ టేక్ అనదర్ 20 minutes. మీరేమో నాకు మైక్ ఇయ్యరు, నేను ఏం చేయాలి? ఈరోజు డ్యామ్ ఫెయిల్యూర్స్ మాట్లాడుతున్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి. ఆ మేడిగడ్డలో 85 పిల్లర్లలో 3 పిల్లర్లే పోయినాయి, మిగతా అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి. ఇక్కడ ఉత్తమంగా గమనించాల్సింది ఏంటంటే, నేను అసెంబ్లీలో చెప్పిన విషయం చెప్తున్నా. కాళేశ్వరం ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఎట్లా అంటే మంచి కాలమై మంచి వర్షాలు వస్తే ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్ మానేర్కు నీళ్లు వస్తాయి. వీల్ ఆపరేట్ కాళేశ్వరం మోటార్స్ ఓన్లీ ఫ్రమ్ మిడ్ మానేర్. యావరేజ్ రైన్ఫాల్ వస్తే మనము వి విల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ ఎల్లంపల్లి. డిస్ట్రెస్ కండిషన్ ఉండి కాలం కానప్పుడు, వర్షాలు పడనప్పుడు, ఎక్కడ నీళ్లు లేనప్పుడు కూడా తప్పకుండా నీళ్లు ఉండేది మేడిగడ్డ. దెన్ ఓన్లీ విల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ మేడిగడ్డ. ఇవాళ మంత్రి గారు మాట్లాడుతూ మేడిగడ్డ వాడకుండా కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇచ్చినాము అంటాడు. ఎట్లా ఇచ్చినా గాలి వచ్చినాయి? అవి ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కి వచ్చినాయంటే అవి కాళేశ్వరం మోటార్లే కదా. మిడ్ మానేర్ నుంచి ఈరోజు గలగల నీళ్లు మా అన్నపూర్ణ రిజర్వాయర్ లో పారుతున్నాయంటే అవి కాళేశ్వరం ప్రాజెక్టుతోనే కదా. అక్కడి నుంచి ఇలా రంగనాయక సాగర్ లో నీళ్లు పడుతున్నాయంటే కాళేశ్వరంతోనే కదా. రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్, ఇవన్నీ నింపుతున్నామంటే అవి కాళేశ్వరం మోటార్లు, కాళేశ్వరంలో కట్టిన రిజర్వాయర్లు. వాస్తవానికి అధ్యక్ష, ఇవాళ ప్రభుత్వం కాళేశ్వరం కూలింది, 1,00,000 కోట్లు పోయిందని ఒకవైపు చెప్తారు. ఇంకొక వైపు హైదరాబాద్ కు కాళేశ్వరం నీళ్లు తెస్తామని 7,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు, ఇలా అగ్రిమెంట్లు చేశారు. మరి కాళేశ్వరం కూలేపోతే 7,000 కోట్లు హైదరాబాద్ కు మంచినీళ్లు, మూసీలో గోదావరి నీళ్లు పోసేటి యాడికేలు వస్తున్నాయి, అవి కాళేశ్వరం నీళ్లు కావా? 2, ముఖ్యమంత్రి గారు ఈ మధ్య గంధమల్ల పోయి ఆ గంధమల్ల రిజర్వాయర్ కు శంకుస్థాపన చేసిండు. గంధమల్లకు నీళ్లు ఎక్కడి నుంచి పోతాయి? అవి కాళేశ్వరంలో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచే పోతాయి కదా. సో అధ్యక్ష, నేను అనేది, ఒకవేళ మీరు ఒప్పుకుంటే అందరం కలిసి జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, మీరు, మేము అందరం పోదాంప. రంగనాయక సాగర్లో నీళ్లు పడుతున్నాయా లేవా, కాళేశ్వరంలో నీళ్లు పడుతున్నాయా లేవా, మల్లన్న సాగర్లో నీళ్లు వస్తున్నాయా లేవా, పోయి చూద్దాం పండి అందరం పోయి. ఇవాళ అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు. కాలం మంచిగా అయింది, వర్షాలు బాగపడ్డాయి కనుక మనం ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎల్లంపల్లి నుంచే మోటార్లు ఆన్ చేసినాం, నీళ్లను వాడుకున్నాం. ఉత్తమ్ గారు సభను పక్కదో పట్టించే ప్రయత్నం చేసిండ్రు. ఏమని? లేలే మేడిగడ్డ నుంచి గిన్నె నీళ్లు తెచ్చినామన్నారు. గుడ్ ఇయర్ లో వి డోంట్ యూజ్ మేడిగడ్డ, వీల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ మిడ్ మానేర్. అక్కడి నుంచి లెక్క పెట్టండి ఎన్ని నీళ్లు ఇచ్చినాము. ఇన్ యావరేజ్ ఇయర్ వీల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ ఓన్లీ ఎల్లంపల్లి, వీ డోంట్ ఆపరేట్ ఆల్వేస్ మేడిగడ్డ. మీరు ఓన్లీ మేడిగడ్డ లెక్క చెప్పి తక్కువ నీళ్లు వాడిందని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. ఇంకోటి అధ్యక్ష, అసలు కాళేశ్వరంలో కూలింది 3 పియర్స్ మాత్రమే, దాన్ని రిపేర్ చేస్తే అయిపోయే పని అధ్యక్ష. మరి నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎన్ని ప్రాజెక్టులు మన రాష్ట్రంలో కూలినాయి? మన రాష్ట్రంలో కానీ, ఇంకో మాట ఉత్తమ్ గారు మాట్లాడుతూ మిడ్ మానేర్ మీరే కట్టిండ్రు, ఎల్లంపల్లి మీరే కట్టిండ్రు అన్నారు. అయ్యా, తెలంగాణ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద 2,052 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు నింపింది బీఆర్ఎస్. మిడ్ మానేర్ మీద 1,586 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేసి నీళ్లు నింపింది బీఆర్ఎస్. ఈ విషయాన్ని కూడా గౌరవనీయులు ఉత్తమ్ గారు గమనించాలి. ఇక బ్యారేజీల విషయంలో ప్రపంచంలో ఎక్కడ జరగలే, ఇప్పుడేదో ఇక్కడనే జరిగింది. యాక్చువల్ ఇక్కడ కూలింది లేదు, కుంగింది. కానీ మొత్తం కాళేశ్వరం కూలిందని మీరు ప్రచారం చేశారు. అధ్యక్ష, మీరు కట్టిన శ్రీపాద హరీష్ రావు గారు గంట 25 నిమిషాలు మాట్లాడింది. గంట 25 నిమిషాలు మాట్లాడింది. అవి తీసేసి మాట్లాడి 5 minutes లో కన్క్లూడ్ చేయండి. ఏమైతే సార్ అంటే 30 సార్లు వాళ్ళు లేచినప్పుడు నేను దానికి ఆన్సర్ చేయకపోతే నేను తప్పులు పడతా, ఆన్సర్ చేస్తే నా సబ్జెక్ట్ చెప్పుకోలేకపోతున్నా. వీళ్ళు ఒక టాక్టిక్స్ గా అనుకున్నట్టున్నారు. క్యాబినెట్ లా మాటికి లేవాలి, హరీష్ రావును మాట్లాడియద్దు అనుకున్నట్టున్నారు. లేస్తుండ్రు అడ్డం తలుతున్నారు, నా సబ్జెక్ట్ పోతుంది. అధ్యక్ష, శ్రీపాద ఎల్లంపల్లి వీళ్ళు 2005లో స్టార్ట్ చేస్తే 2009లో రైట్ సైడ్ హోమోజీనియస్ ఎర్త్ బండ్ వాజ్ వాష్డ్ అవే. అదేవిధంగా పాలెంవాగు జలయజ్ఞంలో చేపట్టిన పాలెంవాగు, ఇది వరంగల్ జిల్లాలో ఉంటుంది. 2008లో
పాలెంవాగ్ కొట్టుకుపోయింది, 2009లో కూడా పాలెంవాగ్ కొట్టుకుపోయింది. కడెం ప్రాజెక్టు మీరు కట్టిన కడెం ప్రాజెక్టు 1958లో మొదటి సంవత్సరమే కడెం ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయింది. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక ఎస్ఎల్బిసి కుప్పగూలింది, సుంకిశాల కూలిపోయింది, పెద్దవాగు కొట్టుకుపోయింది, అదేవిధంగా వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మహారాష్ట్రలో తివారి డ్యాం, ఇట్లే మధ్యప్రదేశ్లో కరం డ్యాం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో 80 డ్యాములు దెబ్బతిన్నాయి. అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎల్లంపల్లి, పాలెంవాగు, కడెంవాగు ఇవి కాంగ్రెస్ హయాంలోనే కట్టిండ్రు, కాంగ్రెస్ హయాంలోనే కూలిపోయినాయి. కానీ మా విజ్ఞత ఏంటంటే మీ హయాంలో కూలిపోయిన పాలెంవాగును బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మేము కమిషన్లు వేయలే, మీ లెక్క ఆగమాగం చేయలే. రాష్ట్రము, రైతులు, ప్రజల ప్రయోజనాలతోని ఆ పాలెంవాగును పునరుద్ధరించినాం. 2017లో రాష్ట్ర ప్రజలకు మేము నీళ్లు అందించినాం. అధ్యక్ష గౌరవనీయులు ఉత్తమన్న గారు మాట్లాడుతూ బ్యారేజీల్లో ప్రపంచవ్యాప్తంగా మా అంటే 2-3 టీఎంసీలు నిలుపుతారు, వీళ్ళు అసలు ఈ బ్యారేజీలలో ఇన్ని నీళ్ళు ఎట్లా నిలుపుతారు అని మాట్లాడిండు. పాపం ఇంజనీర్లు మా ఉత్తమన్నని సరిగా గైడ్ చేస్తలేరు, ఇబ్బంది అవుతుంది. ఉత్తమన్న మంచోడు, ఆయన క్రెడిబిలిటీ దెబ్బతీస్తున్నారు. ఫరక్కా బ్యారేజ్ మన ప్రపంచంలో చెప్తలేను, ఆయనేమో ప్రపంచంలో అన్నాడు, నేను మన దేశం ముచ్చటనే చెప్తా. ఫరక్కా బ్యారేజ్ 30 టీఎంసీల సామర్థ్యం, గంగా బ్యారేజ్ ఉత్తరప్రదేశ్ 13 టీఎంసీల సామర్థ్యం, తెహ్రీ బ్యారేజ్ ఉత్తరాఖండ్ 11 టీఎంసీలు, కర్కాపూర్ బ్యారేజ్ గుజరాత్ 8.6 టీఎంసీ, దుర్గాపూర్ డ్యామేజ్ బెంగాల్ 20 టీఎంసీలు, సంకోష్ బ్యారేజ్ అస్సాం 16 టీఎంసీలు. ఇట్లా అనేక బ్యారేజీలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అధ్యక్ష ఇకపోతే సబ్జెక్టే ఉత్తమ్ గారు చెప్పిందే చెప్తున్నా. ఇకపోతే కాళేశ్వరం ద్వారా ఆయకట్టు రాలేదు అంటారు. మీ ఇంజనీర్లే మీకు ఇచ్చిన పీపీటీలో కొత్త ఆయకట్టు మరియు స్టెబిలైజేషన్ కలిపి 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు అందించింది. అధ్యక్ష ప్రాణహితకు కాళేశ్వరంకు పదే కంపేర్ చేస్తున్నారు. ప్రాణహితకు కాళేశ్వరంకు చాలా తేడా ఉంది. మీరు నీళ్లు లేని చోట ప్రాజెక్టు కట్టి, మీరు చెప్పినట్టు ప్రాజెక్టు కట్టే ఇట్ మోనమెంట్ అయిపోతుండది. పిల్లలు పోయి ఎక్స్కర్షన్ పోయి చూసేందుకు తప్ప ఎందుకు పనికి రాకపోవు. కానీ మేము నీళ్లు వచ్చేటట్టు చేసినాం. అధ్యక్ష ప్రాణహిత చేవెళ్లలో జలాశయాల సామర్థ్యం 16 టీఎంసీలు. అదే కాళేశ్వరంలో 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన 15 రిజర్వాయర్లు కట్టాం. 141 టీఎంసీల రిజర్వాయర్లు కట్టాలంటే ఖర్చు పెరుగుతుందా పెరగదా? అదేవిధంగా నీటి వినియోగం అక్కడ 160, ఇక్కడ 240. అక్కడ ఆయకట్టు 16 లక్షలు, ఇక్కడ 37 లక్షలు. అక్కడ పంపింగ్ సామర్థ్యం 1.8 టీఎంసీ, ఇక్కడ పంపింగ్ సామర్థ్యం మోర్ దాన్ డబుల్ 3 టీఎంసీ. ఆ రోజు మీరు ప్రాణహితలో ల్యాండ్ ఎక్విజేషన్ కు 2 లక్షల ఎకరానికి పెడితే మేము 11 లక్షలకు ఎకరం పెట్టినాం. అధ్యక్ష అయితే ఒక విషయం ఆలోచించాలి ఉత్తమ్ గారు, ఏ ప్రాజెక్టు కట్టినా ఏ ప్రాజెక్టు కట్టినా దేశంలో మొదటి సంవత్సరం ఆయకట్టు రాదు. మీరు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు 1963లో నెహ్రూ గారు శంకుస్థాపన చేస్తే 1977లో ఇందిరాగాంధీ గారు ఇనాగ్రేషన్ చేశారు. మొట్టమొదలు 9 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిన ఎస్ఆర్ఎస్పిలో ఇందిరాగాంధీ గారు ఇనాగ్రేషన్ చేసినాక ఇచ్చింది 25,000 ఎకరాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ రిపోర్టు సంబంధించి ఏమిచ్చింది, ఏం చెప్పింది, ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, ప్రజల సొమ్ముకి ఏ రకంగా మనం జవాబుదారీతనంగా ఉండాలని ఆలోచన చేస్తుందని తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ సభ పైన చూస్తా ఉన్నారు. అధ్యక్ష ఈరోజు జరిగేటువంటి చర్చలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుకునే ముందు అధ్యక్ష అదేదో ఆషామాషి వ్యవహారం లాగా వాళ్ళు మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. అధ్యక్ష అది ఆషామాషి వ్యవహారం కాదు. అధ్యక్ష రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము, ఈ రాష్ట్రం కొట్లాడి నీళ్ల కోసం తెచ్చుకున్న ప్రాజెక్టుల పైన కట్టాల్సినటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశం అది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్టుని
త్వరితగతిన పూర్తి చేసుకొని ఈ రాష్ట్రానికి నీళ్లు అందించి ఉంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు అతి తక్కువ డబ్బుతో, అంటే ఉదాహరణకు అధ్యక్ష, మీరు మనందరికీ తెలిసిన అంశమే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు అధ్యక్ష 2007లో శాంక్షన్ చేస్తే 2009లో మొదలు పెడితే దాదాపు 16,40,000 ఎకరాలకి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేటట్టుగా 10 టీఎంసీ నీళ్లతో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలోని 7 జిల్లాలకి డ్రింకింగ్ వాటర్ అందించేటట్టుగా, హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి 30 టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటట్టుగా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పారిశ్రమల అన్నిటికి కూడా 16 టీఎంసీలు ఇండస్ట్రియల్ పర్పస్ కోసం నీళ్లు ఇచ్చేటట్టుగా డిజైన్ చేసి ఈ రాష్ట్రంలో అందించినటువంటి ప్రాజెక్టు కాస్ట్ కేవలం 38,500 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. కేవలం 38,500 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. ఇది కాకుండా వారు ఇంకోటి యాడ్ చేశారు, మిషన్ భగీరథ అని, దానికి ఒక 52,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 42,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా ఉపయోగపడి కేవలం 38,500 కోట్ల రూపాయలతో పూర్తయ్యేటువంటి ప్రాజెక్టు సంబంధించి దాన్ని పెంచి 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 1,27,000 కోట్లకి పెంచి రాష్ట్రం పైన పడి దాదాపు 1,00,000 కోట్ల దోపిడీ గురై అది కడితే కూలిపోయిన ప్రాజెక్టు పైన ఈరోజు ఏం చేయాలని ఈరోజు సభలో మనం అందరం చర్చిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ సందర్భంగా నేను తప్పనిసరిగా సభకి, సమాజానికి కూడా, ఈ దేశానికి కూడా తెలియాలి అధ్యక్ష, ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాల అధ్యక్ష. ఇది ఆషామాషి వ్యవహారం కాదు అధ్యక్ష. ఈ దేశంలో బాక్రా నంగలు కట్టారు అధ్యక్ష. ఈ దేశంలో పాంగ్ బియాస్ నది పైన ఇండస్ బేసిన్లో కట్టారు 51 సంవత్సరాల క్రితం. బాక్రా నంగల్ 62 సంవత్సరాల క్రితం కట్టారు. రంజిత్ సాగర్ రవి రివర్ పైన అధ్యక్ష 24 సంవత్సరాల క్రితం కట్టారు. తెహ్రీ డ్యామ్ అధ్యక్ష భాగీరథి రివర్ పైన కట్టారు అధ్యక్ష. హిరాకుండ్ మహానంది ఒడిశా రాష్ట్రంలో 68 సంవత్సరాల క్రితం కట్టారు అధ్యక్ష. మైథన్ బర్కార్ జార్ఖండ్ రాష్ట్రంలో 68 సంవత్సరాల క్రితం కట్టారు అధ్యక్ష. చివరికి ఈ రాష్ట్రంలోకి వస్తే కృష్ణా రివర్ పైన జోరాల ప్రాజెక్టు కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు. శ్రీశైలం ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు అధ్యక్ష. గోదావరి నదిపైకి వస్తే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు అధ్యక్ష. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అదే గోదావరి పైన కూడా కట్టారు అధ్యక్ష. అంటే ఇన్ని ప్రాజెక్టులు నేను ఎందుకు ఉదహరిస్తున్నానంటే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆనాటి ప్రభుత్వాలు కట్టినటువంటి ప్రాజెక్టులు దశాబ్దాల పాటు నీళ్లు అందిస్తూ, విద్యుత్ శక్తిని అందిస్తూ ఈ రాష్ట్రానికి, దేశానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు అధ్యక్ష. మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అధ్యక్ష, అంతేకాదు ఈ స్వాతంత్రం రాకముందు ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాలు కట్టిన అనేక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా, నిన్నగాక మొన్న వచ్చినటువంటి వరదల్లో కూడా పోచంపాడు కానీ లేకపోతే ఇతరత్ర నిజాం సాగర్ లాంటి ప్రాజెక్టులు కూడా తట్టుకొని నిలబడి ఈరోజు నీళ్లు అందించేటువంటి కార్యక్రమం చూస్తా ఉన్నాం. మరి ఏమైంది అధ్యక్ష, ఆ రోజుల్లో ఆ ప్రాజెక్టులు కట్టినటువంటి సమయంలో ఇటువంటి టెక్నాలజీ ఏం లేదు. అయినప్పటికి కూడా అవన్నీ తట్టుకొని నిలబడి నీళ్లు అందిస్తా ఉంటే ఇదే కాళేశ్వరం అధ్యక్ష 1,00,000 కోట్ల పైబడి రీడిజైన్ చేసి 38,500 కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేసి 1,27,000 కోట్లకు పెంచి ఆధునిక సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ఉన్నటువంటి ఈ సమయంలో
కట్టి పట్టుమని 10 రోజులు కూడా నిలబడకుండా కుంగి కూలిపోతా ఉంటే గుండె పగిలి రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నారు. మా సొమ్ము 1,00,000 కోట్లు ఈ రకంగా దుర్వినియోగమైంది అనేటువంటి బాధతో ఆవేదన చెందుతా ఉంటే ఈరోజు మనం అందరం చర్చిస్తా ఉన్నాం. అధ్యక్ష మీరు మాట్లాడుతూ ఉన్నారు హరీష్ రావు గారు, వారు మాట్లాడిన ఆద్యంతంతా నేను రాసుకున్నాను. అధ్యక్ష ఇది కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటువంటి మాటలు కాదు అధ్యక్ష. ఈరోజు మనం మాట్లాడేది కేవలం ఈరోజు సభలో మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినా, లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినా, లేకపోతే సభానాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పినా, లేకపోతే శ్రీధర్ బాబు గారు చెప్పినా మేము మా పార్టీ వాదనను ఇక్కడ వినిపించట్లేదు అధ్యక్ష. లేకపోతే ఈ ప్రభుత్వం యొక్క వాదనను కూడా వినిపించట్లేదు అధ్యక్ష. కేవలం ఈరోజు సభలో చెప్పిన ప్రతి అంశం ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి గౌరవం సంపాదించుకున్నటువంటి జస్టిస్ ఘోష్